హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీ టాపిక్ నుంచి ఎస్ఎస్సి జీడీ లాంటి ఎగ్జామినేషన్స్లో మనకి చాలా క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తున్నాయండి. సో రిపీటెడ్గా వస్తున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ రాస్తున్నటువంటి అభ్యర్థులైతే ఈ తక్కువ టైంలోనే మీరు ఎక్కువ చదివి మంచి మార్కులు గెయిన్ చేసే విధంగా మేము మీకు ఈ పీడిఎఫ్ మెటీరియల్ కోర్స్ని అయితే ఆఫర్ చేస్తున్నామండి. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎస్ఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి జీకే, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2024 అన్ని నెలలకి సంబంధించిన బిట్స్, స్టాటిక్ జీకే, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంతో పాటు ప్రీవియస్ పేపర్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. చాలామంది ప్రైస్ తగ్గించమని చెప్పేసి అడిగారు. సో 149 రూపీస్కి ఇప్పుడు ఈ కోర్స్ని అయితే ఇస్తున్నాము అనమాట. 3 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో మీరు బిఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చిన తర్వాత ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ కనిపిస్తుంది. సో ఆ బాక్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇమ్మీడియట్గా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా గాంధీజీ లాంచ్డ్ హిజ్ ఫస్ట్ సక్సెస్ఫుల్ సత్యాగ్రహ ఇన్ అంటే దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత గాంధీజీ తన మొదటి విజయవంతమైనటువంటి సత్యాగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అడిగారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి చంపారన్ అండి. సో చంపారన్ అనేటువంటి యొక్క ఏరియాలో రైతుల్ని సపోర్ట్ చేస్తూ ఆయన ఈ యొక్క మొదటి సక్సెస్ఫుల్ సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. సో మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ బి అండి. సో ఇక్కడ మనం ఎక్స్ప్లెనేషన్ చూస్తే గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత చంపారన్లో తన మొదటి విజయవంతమైనటువంటి సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. మహాత్మా గాంధీ 1917లో బీహార్లోని చంపారన్ అనేటువంటి యొక్క గ్రామంలో అణచివేతకు గురైనటువంటి యూరోపియన్ ఇండిగో ప్లాంటర్లకు వ్యతిరేకంగా సత్యాగ్రహంతో తన సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఓకే, సో 1917లో జరిగినటువంటి చంపారన్ సత్యాగ్రహతో ఆయన మొదటి సత్యాగ్రహాన్ని ప్రారంభించడం జరిగింది. అది కూడా విజయవంతమైనటువంటి సత్యాగ్రహగా చెప్పుకోవచ్చు. ఇది గతంలో ఎస్ఎస్సిలో చాలాసార్లు అడిగారండి. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కాయిన్డ్ ది స్లోగన్ జై హింద్? కింది భారతీయ స్వాతంత్ర సమరయోధులలో ఎవరు జై హింద్ అనేటువంటి నినాదాన్ని లేవనెత్తారని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, సుభాష్ చంద్రబోస్ గారు ఈ జై హింద్ అనేటువంటి యొక్క స్లోగన్ని తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి రైట్ ఆన్సర్, సో ఆన్సర్ డి అనమాట. సుభాష్ చంద్రబోస్ జై హింద్ అనేటువంటి నినాదాన్ని రూపొందించారు. దీనిని సుభాష్ చంద్రబోస్ భారత జాతీయ సైన్యం యొక్క యుద్ధ కేకగా చిరస్థాయిగా ఆయన నిలపడం జరిగింది. సో ఈ జై హింద్ అనేటువంటి యొక్క నినాదం, సో వారు ఏదైనా ప్రసంగాలు కానీ ఏదైనా సభలు పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి భారతదేశం పట్ల దేశభక్తిని సూచించే విధంగా జై హింద్ అనేటువంటి ఈ పదాన్ని యూజ్ చేసేవారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాడ్ రీడ్ ది ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఇన్ త్రిపుర సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? భారత జాతీయ కాంగ్రెస్ 1939 త్రిపుర సెషన్లో రాష్ట్రపతి ప్రసంగం యొక్క ఆంగ్ల వర్షన్ను కింది వారిలో ఎవరు చదివారు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే శరత్ చంద్రబోస్ అనేటువంటి ఆయన చదవడం జరిగిందండి. సో ఆన్సర్ ఏ రైట్ ఆన్సర్ దీనికి. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూస్తే భారత జాతీయ కాంగ్రెస్ 1939 త్రిపుర సెషన్లో శరత్ చంద్రబోస్ అధ్యక్షతన ఆయన ప్రసంగం చేసినప్పుడు ఆంగ్ల సంస్కరణను ఆయన చదవడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి వైల్ డెలివరింగ్ ది ప్రెసిడెన్షియల్ అడ్రస్ ది కాంగ్రెస్ ప్రెసిడెంట్ హూ అడ్వకేటెడ్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ రోమన్ స్క్రిప్ట్ ఫర్ హిందీ లాంగ్వేజ్ వాస్? అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ హిందీ భాషకు రోమన్ లిపిని ప్రవేశపెట్టాలని వాదించినటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారండి. ఓకే, సో ఆప్షన్ సి దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సుభాష్ చంద్రబోస్ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ హిందీ భాషకు రోమన్ లిపిని ప్రవేశపెట్టాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి వేర్ వాజ్ ది ఫస్ట్ ఆల్ ఇండియా కిసాన్ సభ ఫార్మ్డ్? మొదటి అఖిల భారత కిసాన్ సభ ఎక్కడ ఏర్పాటు చేశారని చెప్పేసి అడిగారు. ఇది చూసుకున్నట్లయితే లక్నోలో ఏర్పాటు చేశారండి. ఓకే, సో లక్నోలో
ఈ యొక్క కిసాన్ సభని, భారత కిసాన్ సభని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మొదటి అఖిల భారత కిసాన్ సభ లక్నోలో ఏర్పడింది. 1929లో ఏర్పడినటువంటి స్వామి సహజానంద సరస్వతి నేతృత్వంలో బీహార్లో కిసాన్ సభ ఉద్యమం ప్రారంభమైంది. నెక్స్ట్ వన్ వచ్చేసి వినోబా భావే వాజ్ చూజన్ యాజ్ ది ఫస్ట్ సత్యాగ్రహి ఆఫ్ ది ఇండివిజువల్ సత్యాగ్రహ. హూ వాజ్ ది సెకండ్? వ్యక్తిగత సత్యాగ్రహానికి మొదటి సత్యాగ్రహిగా వినోబా భావే ఎంపికయ్యారు. అయితే రెండవ వ్యక్తి ఎవరు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే వచ్చింది. సో రెండవ వ్యక్తి వచ్చేసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారండి. ఓకే, సో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 1940లో ప్రారంభించినటువంటి వ్యక్తిగత సత్యాగ్రహంలో మొదటి సత్యాగ్రహిగా వినోబాను మహాత్మా గాంధీ ఎన్నుకున్నారు. వ్యక్తిగత సత్యాగ్రహి యొక్క మొదటి సత్యాగ్రహం 17 అక్టోబర్ 1940లో ప్రారంభించబడింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ రెండవ సత్యాగ్రహి అని గుర్తుంచుకోవడం ముఖ్యం అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వివరణ. నెక్స్ట్ వన్ వచ్చేసి హూ వాజ్ ది మ్యాన్ టు ప్రపోజ్ ఏ సెపరేట్ స్టేట్ ఫర్ ది ముస్లిమ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం? భారతదేశంలోని ముస్లింల కోసం మొదటిసారిగా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఆ వ్యక్తి వచ్చేసి మహమ్మద్ ఇక్బాల్ అండి. ఓకే, సో మహమ్మద్ ఇక్బాల్ భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక రాష్ట్రాన్ని మొదటిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాలగంగాధర్ తిలక్ వాజ్ గివెన్ ది ఎపిథెట్ లోకమాన్య డ్యూరింగ్. బాలగంగాధర్ తిలక్ లోకమాన్య అనేటువంటి బిరుదు ఎప్పుడు ఇవ్వబడింది అని చెప్పేసి అడిగారు. అది ఎప్పుడు ఇవ్వబడింది అంటే హోమ్ రూల్ ఉద్యమం సమయంలో బాలగంగాధర్ తిలక్కి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ అని బిరుదునైతే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హోమ్ రూల్ ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ లోకమాన్య అనేటువంటి బిరుదైతే ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ది లీడర్ ఆఫ్ బద్దోలి సత్యాగ్రహ వాజ్. బద్దోలి సత్యాగ్రహ నాయకుడు ఎవరు అని చెప్పేసి అడిగారు. సో బద్దోలి సత్యాగ్రహ నాయకుడు ఎవరు అంటే మనకి ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారండి. సో సూరత్ జిల్లాలోని బద్దోలి తాలూకా జాతీయ రాజకీయ వేదికపై గాంధీ వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి రాజకీయీకరణకు గురైంది. 1926 ఫిబ్రవరిలో వల్లభాయ్ పటేల్ ఉద్యమానికి నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. బద్దోలిలోని మహిళలు ఆయనకి సర్దార్ అనేటువంటి బిరుదు కూడా అక్కడే ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ విధంగానే ఆయనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేటువంటి బిరుదు కూడా వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి లాహోర్ సెషన్ ఆఫ్ ముస్లిం లీగ్ 1940 వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై. ముస్లిం లీగ్ లాహోర్ సెషన్ 1940 ఎవరి అధ్యక్షతన జరిగింది అని చెప్పేసి అడిగారు. ఇది మహమ్మద్ అలీ జిన్నా అధ్యక్షతన జరిగిందండి. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. సో ముస్లిం లీగ్ లాహోర్ సెషన్ 1940లో మహమ్మద్ అలీ జిన్నా అధ్యక్షతన నిర్వహించబడింది. నెక్స్ట్ వన్ వచ్చేసి an article వై ఐ ఆమ్ యాన్ ఎథీస్ట్ వాజ్ రిటెన్ బై. నేను నాస్తికుడిని ఎందుకు అనేటువంటి వ్యాసం ఎవరు రాశారని చెప్పేసి అడిగారు. సో ఇది రాసింది భగత్ సింగ్ గారు అండి. ఓకే, సో భగత్ సింగ్ గారు రాసినటువంటి వ్యాసం ఇది. సో ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ మనకి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అనమాట. సో భగత్ సింగ్ నేను ఎందుకు నాస్తికుడిని అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ హూ హెయిల్డ్ గాంధీస్ కాల్ ఫర్ క్విట్ ఇండియా యాజ్ ఎన్ ఎపిక్ మూమెంట్. క్విట్ ఇండియా అని గాంధీ ఇచ్చినటువంటి పిలుపుకు ఇది ఇతిహాస ఉద్యమంగా ఎవరు ప్రశంసించారు అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ గారు అండి. సుభాష్ చంద్రబోస్ గారు క్విట్ ఇండియా అనేటువంటి యొక్క ఉద్యమాన్ని గాంధీ ఇచ్చినటువంటి యొక్క పిలుపుని ఒక ఇతిహాస ఉద్యమంగా ఎపిక్ మూమెంట్గా ఆయన వర్ణించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సుభాష్ చంద్రబోస్ గాంధీ ఇచ్చినటువంటి క్విట్ ఇండియా పిలుపును ఇతిహాస ఉద్యమంగా ఆయన కొనియాడారు. సో ఇవ్వండి కొన్ని ఇంపార్టెంట్ మనకి రిపీటెడ్గా అడుగుతున్నటువంటి బిట్స్. సో నేను మీకు మరికొన్ని వీడియోస్ అయితే చేస్తాను. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో 149 రూపీస్కి కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో చాలామంది ప్రైస్ కొంత తగ్గించమని చెప్పేసి అడిగారు. సో 149 రూపీస్కి పీడిఎఫ్ మెటీరియల్స్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి.